ట్రంప్ భయపెడుతున్నారు. పదే పదే హడలెత్తిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అటు తిరిగి ఇటు తిరిగి ఇండియాకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. కేవలం తలనొప్పిగా అనిపిస్తే టాబ్లెట్ వేసుకుని పెయిన్ తగ్గించుకోవచ్చులే కానీ ఆయన నిర్ణయాలు భారత్కు భారీ నష్టాన్ని తీసుకొస్తున్నాయి. మరోసారి అదే జరుగుతోంది. వెనిజుయెలా చమురుపై ట్రంప్ తీసుకోనున్న ఓ నిర్ణయం ఇండియాను ఇబ్బందుల్లోకి నెడుతోంది. వెనిజుయెలా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాలపై 25% టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించారు ట్రంప్. ఇది ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఈ ప్రత్యేక సుంకాలను సెకండరీ టారిఫ్ అని పిలుస్తారు. అంటే ఏ దేశమైనా వెనిజుయెలా నుంచి చమురు కొనుగోలు చేస్తే అమెరికాతో సంబంధిత దేశాలు చేసే వాణిజ్యంలో ప్రొడక్ట్స్పై అదనపు ట్యాక్స్ వేస్తారన్నమాట. దీని కారణంగా ఇండియాకు అదనపు ట్యాక్స్ భారం కానుంది. డిసెంబరు 2023, జనవరి 2024లో ఇండియా వెనిజుయెలా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసింది. ప్రపంచంలో వెనిజుయెలా నుంచి ఎక్కువగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా నెంబర్ 1లో ఉండగా చైనా నెంబర్ 2లో ఉంది. ఒక్క 2024లోనే భారత్ దాదాపు 22 మిలియన్ బ్యారెల్స్ చమురును వెనిజుయెలా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. ఇది మొత్తం చమురు దిగుమతులలో సుమారు 1.5%. నిజానికి గతంలోనూ ఈ తరహా నిబంధనలను అమెరికా ప్రభుత్వాలు అమలు చేశాయి. అయితే 2023లో నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెనిజుయెలా చమురు విషయంలో ఇతర దేశాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇండియాకు భారీగా చమురు సరఫరా చేసే దేశాల నుంచి తక్కువ ధరలో ఆయిల్ పొందడం అంత ఈజీ కాదు. ట్రంప్ అదనపు సుంకాల భారాన్ని మోయలేక కంపెనీలు పెట్రోల్ ధరలు పెంచవచ్చు. అప్పుడెప్పటినుంచో లీటరు 100 రూపాయలు దాటి ఉన్న పెట్రోల్ ధర చాలా కాలంగా స్థిరంగా కొనసాగుతోంది. కానీ ట్రంప్ నిర్ణయాల కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. నిజానికి పెట్రోల్ ధరల పెరుగుదల అన్నది రాజకీయంగా కూడా చాలా సున్నితమైన అంశం. ఎన్నికలు దగ్గర పడే సమయంలో పెట్రోల్ ధరలు పెరిగితే అది ప్రభుత్వాలకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఇటు ప్రజలకు కూడా భరించలేని భారంగా మారుతుంది. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు భారత్కు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఇతర దేశాల నుంచి ఇంధన నిల్వలు భారీగా పొందేలా ప్లాన్ చేయడం. రెండోది అమెరికాతో డిప్లొమాటిక్ చర్చల ద్వారా ప్రత్యేక మినహాయింపులు పొందడానికి ప్రయత్నించడం. కానీ ట్రంప్ వైఖరి చూస్తే ఆయన రాజీ పడే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అమెరికా ఫస్ట్ అనే నినాదం తప్ప ఆయనకేమీ ఎక్కువ కాదు. ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయంలో వ్యాపార ప్రయోజనాలతో పాటు అమెరికా యూనిటీని ప్రదర్శించడమే లక్ష్యంగా ఉంటున్నాయి. ఈ సెకండరీ టారిఫ్ వ్యవహారం కూడా కేవలం టీజర్ మాత్రమే. మరో 4 ఏళ్లలో ట్రంప్ ఇంకెన్ని షాకులు ఇస్తారో ఊహించడం కూడా కష్టమే.